టీం వర్క్ ప్రాముఖ్యతను చెప్పే కథ. ఒక వృద్ధ రైతుకు ముగ్గురు కుమారులు ఉండేవారు. వారు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతూనే ఉంటారు. వారిని ఆపడానికి అతను ఎంత ప్రయత్నించినా వారు వాదించుకుంటూ విడివిడిగానే పనిచేస్తూ ఉన్నారు. ఒకరోజు రైతు వారికి గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు. అతను తన ముగ్గురు కొడుకులకు ఒక్కొక్క కర్ర ఇచ్చి దానిని విరగొట్టమని అడిగాడు. ప్రతి ఒక్కరూ చాలా సులభంగా విరిచేశారు. తరువాత అతను కొన్ని కర్రలను తీసుకుని వాటిని ఒక కట్టలో కట్టాడు. అతను తన ముగ్గురు కొడుకులకు ఒక్కొక్క కట్ట ఇచ్చి దానిని విరగొట్టమని అడిగాడు. వారిలో ఎవరూ విరగొట్టలేకపోయారు. రైతు నవ్వి, చూడండి, మీరు విడివిడిగా ఉన్నప్పుడు ఒక్కొక్క కర్రను చాలా సులభంగా విరగొట్టారు. అలాగే మీరు ముగ్గురు విడివిడిగా ఉండి వాదులాడుకుంటే మిమ్మల్ని ఎవరైనా సులభంగా విడగొట్టవచ్చు, ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మీరు కలిసి నిలబడితే ఈ కర్రల కట్టలాగా ఎవరూ మిమ్మల్ని విడగొట్టలేరు. ఐకమత్యంలోనే బలం ఉంది.